గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటిస్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? డయాబెటిస్ వచ్చిన వారిలో ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? వీటికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, డయాబెటిక్ ప్రాబ్లం అనేది చాలా కామన్ గా చాలా మందిలో చూస్తూ ఉన్నాం కదా, అది అసలు రావడానికి రీజన్స్ ఏంటి? సో నార్మల్గా మన బాడీ లోపల మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దానికి సరిగ్గా డైజెస్ట్ చేయడానికి నంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేది ఉంటాయి. ఈ డైజెషన్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా మన బాడీలో ఎలాంటి విటమిన్స్ ఏదైతే విటమిన్స్ ఉన్నాయో సరిగ్గా ఎక్కడైతే అందాలో అది పర్ఫెక్ట్గా ఉండాలని ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. సో నార్మల్గా ఈ సిస్టంలో నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది రెస్పాన్సిబుల్ ఉంటాయి. కాకపోతే ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఒక ఇంపార్టెంట్ హార్మోన్, దానికి మనం అంటుంటాము ఇన్సులిన్ హార్మోన్. మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో దాంట్లో తప్పకుండా షుగర్ అనేది ఉంటుంది. షుగర్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మన కెమికల్. మన బాడీలో మన బ్రెయిన్కి 60% షుగర్ అనేది అవసరం వస్తుంది. మనం ఏదైతే ఫంక్షన్స్ చేస్తామో దానికి ఎనర్జీ అనేది నార్మల్గా మనం తీసుకున్న ఆహారంలోకి ఏదైతే షుగర్ ఉందో, ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాని ద్వారా మాత్రమే అవుతుంది. సో నార్మల్గా షుగర్ అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో జనరల్గా దాంట్లో షుగర్ ఉంటుంది, ఎనర్జీ అనేది ఉంటుంది. షుగర్ అంటే మనం ఓన్లీ వైట్ షుగర్ మాత్రమే అనుకుంటాము. అది కాకుండా షుగర్ అంటే ఎనర్జీకి నంబర్ 1 సోర్స్ అనేది షుగర్. షుగర్ అనేది మన బాడీలో మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ప్రతి ఒక్క ఆహారంలో ఉంటుంది. సో మన బాడీ లోపల మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే దాంట్లో షుగర్ అనేది తప్పకుండా ఉంటుంది, నార్మల్గా వైట్ షుగర్ కాకుండా. ఈ షుగర్ అనేది నార్మల్ ఉండాలి, మరీ ఎక్కువగా ఉండదు, మరీ తక్కువగా ఉండదు. దీనికి బ్యాలెన్స్ చేయడానికి గ్లూకేగన్ అండ్ ఇన్సులిన్, ఇవి 2 హార్మోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన హార్మోన్స్. గ్లూకేగన్ హార్మోన్ అనేది నార్మల్గా షుగర్కి మరీ బ్యాలెన్స్గా ఉండాలంటే నార్మల్గా ఇన్సులిన్ అనేది తగ్గిస్తుంది. సేమ్ అట్లనే గ్లూకాగన్ అనేది ఇంక్రీజ్ అనేది చేస్తుంది, అంటే పెంచుతుంది మన బ్లడ్లో. సో ఇట్లా అనేది బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఒక హార్మోన్ అనేది తగ్గిస్తుంది, ఒక హార్మోన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, పెంచుతూ ఉంటుంది. ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సింది దీంట్లో ఇన్సులిన్ హార్మోన్. బికాస్ డయాబెటీస్ అంటేనే ఎప్పుడైతే మన బ్లడ్ లోపల మన ప్యాంక్రియాస్ అనేది ఏదైతే హార్మోన్ రిలీజ్ చేస్తుంది దానికి ఇన్సులిన్ అంటారు. ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా మన ఏదైతే డయాబెటీస్ అనేది ప్రాబ్లం ఉంది, షుగర్ మనం నార్మల్గా దీనికి ప్రాబ్లం చెప్తూ ఉంటాము. ఈ డయాబెటీస్ అనేది టైప్ 2 డయాబెటీస్ జనరల్గా ఉంటుంది. మనం డిస్కస్ చేసుకోవాల్సింది టైప్ 1 అనేది నార్మల్గా అది 100% జూవెనైల్, అంటే చిన్న పిల్లల్లో ఒక 4 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ పిల్లల వరకు మాత్రమే ఉంటుంది. మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం డయాబెటీస్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి, దానికి రావడానికి రీజన్స్ ఏంటిది. ఇన్సులిన్ తగ్గడానికి రీజన్స్ జనరల్గా స్ట్రెస్ అనేది ఉంటుంది అండ్ ఒక అబ్నార్మల్ లైఫ్ స్టైల్, అంటే పువర్ లైఫ్ స్టైల్. మనం సరిగ్గా ఆహారం టైంకి తీసుకోకపోవడం, టైంకి నిద్రగా వెళ్ళకపోవడం అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఈ రోజు టైంలో ఇది ముఖ్య కారణాలు ఉన్నాయి డయాబెటీస్ 2, ఇది టైప్ 2 డయాబెటీస్ రావడానికి. దీనికి సిమ్టమ్స్లో నార్మల్గా సడన్గా వెయిట్ లాస్ అండ్ ఆకలి ఎక్కువగా రావడం, మనకు యూరిన్ ఎక్కువగా పోవాలని ఏదైతే ఫీలింగ్ ఉంటుంది అది, అండ్ దాహం ఎక్కువగా ఉండడం, ఇది నార్మల్గా సిమ్టమ్స్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే టైప్ 2 గురించి చెప్పారు కదా, టైప్ 1 ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది? ఎక్కువగా ఎలా చూస్తాం దీన్ని? ఎస్, నార్మల్గా ఈ డయాబెటీస్ అంటేనే టైప్ 2 డయాబెటీస్ ఎవరికైతే అడల్ట్స్ 18 ఇయర్స్ తర్వాత ఎవరికైతే షుగర్ అనేది ప్రాబ్లం వస్తుంది దానికి మనం టైప్ 2 డయాబెటీస్ అంటూ ఉంటాము. టైప్ 1 డయాబెటీస్ అంటే నార్మల్గా జూవెనైల్, అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ జనరల్గా దీనికి చెప్తూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో చిన్న పిల్లల్లో చిన్నప్పటి నుంచి అంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ జనరల్గా సిమ్టమ్స్ అనేది రాదు. కాబట్టి జనరల్గా మనం 2 ఇయర్స్ పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ ఉన్నదని జనరల్గా ఐడెంటిఫై చేయలేము. బట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 కానీ 4 ఇయర్స్ సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే నార్మల్గా చైల్డ్ అనేది గ్రోత్ అవ్వదు, అంటే హైట్ కానీ జనరల్గా ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం, అంటే మరీ ఎక్కువగా తీసుకోవడం లేకపోతే మరీ తక్కువగా తీసుకోవడం, నార్మల్గా ఏదైతే ఏజ్ ప్రకారంగా లుక్ ఉండాలనో జనరల్గా అది ఉండదు. అలాంటప్పుడు పేరెంట్స్ అనేది జనరల్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. అప్పుడు నార్మల్గా ఇది డయాగ్నోస్ అయ్యే ప్రాబ్లం అనేది టైప్
1 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్, దీంట్లో కంపల్సరీ లైఫ్ టైం ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఇంజెక్షన్స్ కాకుండా వేరే పద్ధతులు కూడా వస్తున్నాయి జనరల్గా. కాకపోతే టైప్ 1 అంటే స్ట్రిక్ట్గా చిన్న పిల్లల్లో ఉన్న డయాబెటీస్. ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఫ్యామిలీలో ఎవరికైతే బిఫోర్ మ్యారేజ్ సపోజ్ మదర్ ఫాదర్ ఇద్దరికి కూడా ప్రెగ్నెన్సీ అవ్వకముందు ఉన్నది డయాబెటీస్ టైప్ 2 అంటే వాళ్ళకి చిన్న పిల్లలు అంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ అవుతారో అప్పుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి చిన్న ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇది 100% అనేది అన్ని కేసెస్లో మనం జనరల్గా చూడకపోవచ్చు. కాకపోతే ఒక 10% కేసెస్లో ఇది జరుగుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, టైప్ 1 డయాబెటీస్ ఎవరికి వస్తుంది, ఏ పిల్లల్లో ఎప్పుడైతే మదర్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది, అలాంటి కేసెస్లో కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది ఇప్పటికీ కూడా ఒక మిస్సెలీనియస్ అంటే చిన్న పిల్లలకి ఈ టైప్ 1 డయాబెటీస్ దేనివల్ల వస్తుంది, ఇది ప్రెజెంట్గా మెడికల్ సైన్స్ అనేది 100% అర్థం చేసుకోకపోవడం అనేది జరుగుతుంది. బట్ నెంబర్ ఆఫ్ రీజన్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్స్. ప్రెగ్నెన్సీ అప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటారో వాళ్ళ పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు డయాబెటిక్ ప్రాబ్లం టైప్ 2 డయాబెటిక్స్కి వస్తే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? నార్మల్గా మనకు డయాబెటీస్ ఉందా లేదా ఇది జనరల్గా ఎవరికైనా కూడా 18 years తర్వాత జనరల్గా కంపల్సరీ అందరూ కూడా చెకప్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే సిమ్టమ్స్ గురించి లక్షణాల గురించి మాట్లాడాలంటే సడన్గా వెయిట్ లాస్ అంటే ఏంటిది, మీరు వెయిట్ లాస్ చేయాలని మీరు ఎలాంటి ఆలోచన లేదు అయినా కూడా మీరు అన్ని ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నారు, నార్మల్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అలాగే మీరు ఫాలో అవుతున్నారు, అయినప్పటికీ కూడా మీకు సడన్గా కారణం లేకుండా మీకు తెలియకుండా మీకు అర్థం కాకుండా మీకు సడన్గా వెయిట్ లాస్ అయింది, ఒక 1 monthలో అట్లీస్ట్ ఒక 3 kg కానీ 5 kg సడన్గా మీరు తగ్గిపోయారు, సడన్గా మీకు దానివల్ల హెయిర్ లాస్ అవుతుంది, సడన్గా మీకు ఆకలి ఎక్కువగా అయింది లేకపోతే ఆకలి మరీ తగ్గిపోయింది, మీకు యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయిపోయింది అంటే మీరు కొంచెం వాటర్ తాగినా కూడా మీకు వెంటనే యూరిన్ అనేది వెళ్ళాల్సిన ఒక 30 minutes లోపల మీకు ఫీలింగ్ వస్తుంది, అండ్ దాహం మరీ మీకు ఎక్కువగా అయిపోతుంది. కొంతమందికి ఈరోజు మేము చూసిన కేసెస్లో కొన్ని లక్షణాల్లో ఇవన్నీ లక్షణాలు కాకుండా ఒక సింగిల్ లక్షణాలు మాత్రమే ఉంటుంది, కొంతమందికి ఓన్లీ బాడీ పెయిన్స్ మాత్రమే ఉంటుంది, కొంతమందికి సివియర్ హెడేక్ ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి ఏదో ఒక్క సిమ్టమ్ ఉన్నా కూడా సరే డెఫినెట్గా పేషెంట్స్ అనేది డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. డయాబెటీస్ టైప్ 2 ఉండే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. బాబు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి, డాక్టర్ ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం. నమస్తే బాబు గారు, మీ ప్రాబ్లం చెప్పండి, మీ ఏజ్ చెప్పండి సార్, మీ ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం షుగర్ నాకు ప్రతి నెల చెకప్ చేయించుకుంటున్నాను. సారీ ఇంకోసారి చెప్పండి, మీరు షుగర్ అనేది ఆల్రెడీ ట్రీట్మెంట్ వాడుతున్నారు. ఏజ్ 45 అండి. ఏజ్ 45, ఓకే. షుగర్ కొంచెం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతుంటుంది. ఫ్లక్చువేషన్స్ కళ్ళ మీద నాకు లో డిమాండ్, కళ్ళకి రైట్ సార్, మీకు చూపు అనేది కొంచెం తగ్గిందా సార్? తక్కువ అవుతుంది, ఓకే సార్, చెప్పండి సార్. ఇది కాకుండా చూపు తగ్గుతుందా లేకపోతే షుగర్ తగ్గితే చూపు తగ్గుతుందా అనేది అర్థం కాదు. ఓకే సార్, రైట్ సార్. అండ్ మీరు దీని గురించి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యారా లేదా ఇప్పటి వరకు? అయ్యానండి, కానీ షుగర్ కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. సో మీ షుగర్ ప్రెసెంట్ గా ఎంత వస్తుంది మీరు చెప్పగలరా? షుగర్, మీ షుగర్ అనేది చెకప్ చేయించుకున్నప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ లో ఎంతగా వస్తుంది సార్ ప్రెసెంట్ గా? 240 దాకా ఉంటుంది. ఓకే సార్, రైట్ సార్. మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి, నేను మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తాను సార్. సో బాబు గారు చెప్పినట్లు ఏజ్ వచ్చేసి 45 years. కొంతకాలం నుంచి షుగర్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది, అంటే నార్మల్ ఉంటుంది అండ్ అప్పుడప్పుడు సడన్గా ఎక్కువగా అవుతుంది. ప్రెజెంట్గా రిపోర్ట్స్ ప్రకారంగా షుగర్ వచ్చేసి 240+ ఉంటుంది. నార్మల్గా ఈ 240 అనేది రేంజ్ భోజనం తర్వాత ఉంటుంది. నార్మల్ రేంజ్ అనేది ఫాస్టింగ్లో అంటే తినకముందు జనరల్గా 140 లోపల ఉండాలి, అండ్ జనరల్గా ఒక 70 to 80 నుంచి 140 అనేది ఉంటుంది మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా.
భోజనం తర్వాత మ్యాక్సిమం 140 ఉండాలి, అండ్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి 180 కంటే ఎక్కువగా ఉండొద్దు. ఎక్కువ ఏజ్ అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో దీని ప్రకారంగా మనం చెప్పాలంటే బాబు గారు మీకు డాక్టర్ చెప్పినట్లు 100% కరెక్టే. షుగర్ అనేది మీరు తప్పకుండా తగ్గించుకోవాలి సార్. షుగర్ అనేది పోస్ట్ లంచ్ అంటే మీరు తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 170 లోపల వస్తే మాత్రమే మీకు ఏదైతే కంటి చూపు అనేది మీకు ఇబ్బందిగా ఉంది ఇది మీకు ఇంప్రూవ్ అవుతుంది సార్. ఒక సీరియస్నెస్ మీరు డెఫినెట్గా ఉంచుకోవాలి ఈ ప్రాబ్లంలో. ఎప్పుడైతే డయాబెటీస్లో కంటి చూపు తగ్గుతుంది అది పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మీకు ఫ్యూచర్లో సపోజ్ మీరు ఒక నెక్స్ట్ 2-3 మంత్స్ లోపల షుగర్ అనేది నార్మల్ చేసుకోకపోతే మీకు ఐ సైట్ అంటే మీకు విజన్ అనేది చూపు అనేది పర్మనెంట్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి కొంచెం మీరు సీరియస్గా తీసుకోవాలి. మీ షుగర్కి సరిగ్గా అయిన మెడిసిన్స్ తీసుకోండి. మీరు మేబీ ఒక 2-3 డాక్టర్స్కి కన్సల్ట్ అయ్యి వాళ్ళు హై పవర్ మెడిసిన్స్ ఇచ్చినా సరే దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. బికాస్ ఇప్పుడు ఇలాంటి కండిషన్స్లో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఐ సైట్ మన విజన్ ఎప్పుడైతే ఒకసారి ఎఫెక్ట్ అవుతుందో జనరల్గా డాక్టర్స్ కూడా దానికి రివర్స్ చేయడం అనేది చాలా డిఫికల్ట్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బికాస్ ఏదైతే నర్వ్స్ ఉంటాయో అది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ కూడా దానికి నార్మల్ చేయలేరు. సో ప్లీజ్ మీకు షుగర్ అనేది తప్పకుండా మీరు తగ్గించుకోండి సార్. నేను మీకు ఇవ్వాల్సిన సలహా ఇది మాత్రమే. హోమియోపతిలో ప్రెజెంట్గా దీనికోసానికి పాసిబిలిటీ ఉండదు. సో మీరు జనరల్ డాక్టర్ దగ్గర వెళ్ళి మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. నేను డాక్టర్ కుముద్, నేను మీకు వింటున్నాను. మీ ఏజ్ చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి సరిగ్గా. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మీ ఏజ్ చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. 48 అమ్మ. ఓకే 48 ఏళ్ళు ఉన్నా. 42. ఓకే చెప్పండి. అయితే నాకు షుగర్ ఉంది మేడం, షుగర్ థైరాయిడ్ రెండు. ఓకే రెండు ఉన్నాయి. చాలా ప్రాబ్లం అవుతుంది. అరిచేతులు ఎక్కువ దుడ్డ వస్తున్నాయి. ఎన్ని హాస్పిటల్లో వేసోరా, అన్ని హాస్పిటల్లో తీసుకెళ్తున్నా. కట్టుకు ఎడమ సైడ్ పొట్టకు అంతా దుడ్డలా వస్తుంది. చేతులు బాగా 2 చేతులు ఒకటే, మళ్ళీ ఏళ్ల మీద పైన నల్లగా అవుతుంది, ఒకటే దుర్గా మేడం. రైట్. మీకు ప్రెసెంట్గా ఇప్పుడు మీ షుగర్ అనేది నార్మల్ ఉందా లేదా, మీ చెకప్ చేయించుకున్నారా లేదా? ఇక్కడనే ఊర్లో చేస్తారు. ఒక్కొక్కసారి 160 ఉంటది, ఒకసారి 200 ఉంటది. ఓకే అండి, గవర్నమెంట్ మందులు. ఓకే, మీరు షుగర్ కి మెడిసిన్స్ గవర్నమెంట్ మెడిసిన్స్ వాడుతున్నారా? ఒక్క పూట వాడుతున్నారా, 2 పూటలు వాడుతున్నారా? 2 గోళీలు మేడం, పొద్దున ఒకటి రాత్రి ఒకటి ఊర్లో ఇచ్చేటి షుగర్ మందు. రైట్ రైట్. ఓకే అండి, మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి. నేను మీకు కరెక్ట్ అయిన దీని గురించి ఆన్సర్ మీకు ఇస్తాను. సో కాలర్ గారు అడిగినట్లు 40+ ఏజ్ అనేది ఉంది. ప్రెసెంట్గా చెప్పింది కంప్లైంట్ ఏంటంటే చాలా సివియర్గా ఈచింగ్ వస్తుంది ఫుల్ బాడీ పైన. ఈ ప్రాబ్లమ్కి జనరల్గా డయాబెటీస్ ఇండ్యూస్డ్ షుగర్ ద్వారా ఏదైతే ప్రాబ్లం వస్తుందో స్కిన్ ప్రాబ్లం, దానికి డయాబెటీస్ ఇండ్యూస్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది అంటూ ఉంటాము. నార్మల్గా ఎవరికైతే షుగర్ నార్మల్ ఉండదో వాళ్ళకి కంటి చూపు, మన స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ నర్వ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ స్కిన్ ప్రాబ్లంలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ స్కిన్ ప్రాబ్లం అనేది ఎప్పుడైతే మన షుగర్ నార్మల్ అవుతుందో బ్లడ్ షుగర్, అప్పుడు ఆటోమేటిక్గా అది ప్రాబ్లం కూడా కంప్లీట్గా రివర్స్ అవుతుంది అండ్ మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. నేను మీకు ఇది ఇప్పుడు ప్రెజెంట్గా ఇవ్వాల్సిన సలహా ఏంటంటే మీరు 2 పూటలు గోళీలు మెడిసిన్స్ వాడుతున్నారు, అది కరెక్ట్గా వాడండి. దీంతో పాటు మీరు కొంచెం ఎక్సర్సైజ్ అనేది చేయండి. ఎక్సర్సైజ్ అంటే ఏంటిది, అట్లీస్ట్ మీరు కొంచెం రోజు 30 మినిట్స్, అర్ధ గంట, పావు గంట, మీకు ఎంత టైం దొరుకుతుందో మార్నింగ్ అయినా సరే సాయంత్రం అయినా సరే, మీరు ఒకటేసారి 30 మినిట్స్ వెళ్ళి మీరు వాకింగ్ చేయలేరు అంటే పర్వాలేదు. మార్నింగ్ ఒక 15 మినిట్స్, సాయంత్రం ఒక 15 మినిట్స్ మాత్రం డెఫినెట్గా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు చేయాల్సింది కొంచెం యోగ అభ్యాసం. జనరల్గా మీరు ప్రెజెంట్గా ఈ కండిషన్లో యూట్యూబ్లో కూడా చూసి చేసుకోవచ్చు. జనరల్గా మేము యూట్యూబ్లో చూసి చేయొద్దు అని చెప్తూ ఉంటాము, బట్ ఈ కండిషన్లో ఓకే మీరు సరిగ్గా అర్థం చేసుకొని తప్పకుండా చేయండి. థర్డ్ పాయింట్, మీరు కొంచెం అనేది వెజిటబుల్స్ ఏదైతే ఉంటాయో అంటే కూరగాయలు అది మీరు ఎక్కువగా యూస్ చేసుకోండి. దాంట్లో కూడా ఆకుకూరలు ఎక్కువగా యూస్ చేయండి మీరు. అండ్ పప్పులు అనేది మీరు ఎక్కువగా తీసుకోండి. మీరు నాన్ వెజ్ తీసుకుంటున్నారంటే తగ్గియండి, లేకపోతే మీకు పాసిబుల్ ఉంటే
ఉంటే మానేసేయండి. మీరు రైస్ పూర్తిగా మానేసేయండి అని నేను చెప్పలేను, కాకపోతే ఎస్ మీరు ఏదైతే రైస్ తీసుకుంటున్నారో దాంట్లో క్వాంటిటీ మీరు కొంచెం తగ్గియండి. ఇది మాత్రం మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు వాటర్ అనేది రోజుకి 3 లీటర్స్ తప్పకుండా మీరు తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ మీరు మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్స్ అనేది ఉంటాయి. దీని తర్వాత కూడా ఇట్లా చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్స్ లేదు, ఒక 2 మంత్స్ తర్వాత కూడా కొంచెం కూడా తగ్గలేదు, 200 లోపల కూడా రాలేదు అంటే డెఫినెట్గా మీరు కొంచెం ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గర వెళ్ళి కొన్ని రోజులు మెడిసిన్స్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గోవర్ధన్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం గారు, నమస్కారం. నమస్తే గోవర్ధన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం. అది 1 year నుంచి షుగర్ బాడీలో ఉన్నట్టుంది. సడన్లీ నాకు చక్కెర రాగానే యూరిన్ ఎక్కువ సార్లు పోగానే ఏంది ఇది డౌట్ వచ్చిందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆర్ఎంపీని సెల్ఫ్ షుగర్ టెస్ట్ చేయించిన. రైట్. 392 వచ్చింది మేడం. ఎంత వచ్చింది? ఆర్బిఎస్ ఎంత వచ్చింది? 392 వచ్చింది. 392 ఆర్బిఎస్. ఓకే రైట్. ఒక 10 days మొత్తం జొన్న రొట్టె తిన్నా మేడం. రైట్. ఎక్సర్సైజ్ వాకింగ్ స్టార్ట్ చేసినాను. రైట్. అప్పుడు మళ్ళీ టాబ్లెట్లు వేసుకోకుండా 10 days తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ టెస్ట్ చేపిస్తే 350 వచ్చింది. ఓకే. దాని తర్వాత సార్ ఏం సజెషన్ ఇచ్చిందంటే HB1AC టెస్ట్ చేయించమన్నాడు. కరెక్ట్, అది హై వస్తుంది సార్. అవును, వచ్చేసరికి 11.7 వచ్చేది. అవును సార్, కంపల్సరీ హై వస్తుంది. HB1AC అప్పటి నుంచి టాబ్లెట్స్ స్టార్ట్ చేసిన, టాబ్లెట్స్ రాశారు డాక్టర్ గారు. రైట్. అప్పుడు ఈ 1 month నుంచి వాడుతున్నాను. మరి కొంచెం సిమ్టమ్స్ తగ్గాయి. బట్ ఏంటంటే నా డౌట్ HB1AC 6 బిలో కావచ్చా, ఎన్ని రోజులు పడుతుంది? నేను మీకు ఆన్సర్ ఇస్తాను, మీ కాల్ కట్ చేసి టీవీలో వినండి. సో గోవర్ధన్ గారు నాకు ఒక విషయం చెప్పింది ఏంటంటే, తను ఆల్రెడీ ఒక ఆర్ఎంపీ డాక్టర్. ర్యాండమ్ బ్లడ్ షుగర్ అందరికీ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసానికి, ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే ఏంటిది, మీరు సడన్గా వెళ్ళి బ్లడ్ చెకప్ చేయించుకున్నారు. ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ జనరల్గా ఒక ప్రోటోకాల్ ఉంటుంది డయాబెటీస్ లోపల. ఫాస్టింగ్ అంటే మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్ తినకుండా చేయించుకోవడం, అండ్ సెకండ్ వచ్చేసి భోజనం తర్వాత పోస్ట్ లంచ్. ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఆర్బిఎస్ అంటే ఏంటిది, మీరు నార్మల్గా సడన్గా వెళ్ళిపోయారు, ఎలాంటి ప్లానింగ్ లేకుండా మీరు జస్ట్ చెకప్ చేయించుకుందామని. సో ఈ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎంతగా ఉండాలంటే మాక్సిమం 150 లోపల మాత్రమే ఉండాలి, ఇంకా దీనికంటే ఎక్కువగా ఉండొద్దు. సో నార్మల్గా ఈ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎప్పుడైతే హై వస్తుంది డెఫినెట్గా డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తారు మీకు షుగర్ ఉంది. సో ఈ కేసులో 392 వచ్చింది. సో తర్వాత డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో చేసిన తర్వాత 316 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ మాత్రమే తగ్గింది. కాకపోతే లక్షణాలు అనేది అలాగే ఉన్నాయి. సో డాక్టర్స్ అనేది HbA1c చేపించినప్పుడు 11 వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే ఈ 6 HbA1c అంటే 3 months ది యావరేజ్ బ్లడ్ షుగర్ ఏదైతే ఉంటుందో డాక్టర్స్ జనరల్గా చెక్ చేస్తూ ఉంటారు. ఇది 6 కంటే తక్కువ ఉంటేనే మీకు షుగర్ అనేది లేదు, బాడీలో డయాబెటీస్ టైప్ 2 లేదు అని జనరల్గా చెప్తూ ఉంటారు. క్వశ్చన్ ఏంటంటే ఇది పాసిబుల్ ఉందా 11 నుంచి HbA1c 6 రావడం, అండ్ ఎంత టైం పడుతుంది? సార్ నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే 11 నుంచి HbA1c 6 రావడానికి ఏదైతే నార్మల్ ఉంది దానికి మినిమం 6 to 10 months టైం పడుతుంది. నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఏదైతే డైట్ చేస్తున్నారో దానికి కంటిన్యూ చేయండి, అండ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. దీంతో పాటు మెడిసిన్స్ కూడా మీరు సరిగ్గా యూజ్ చేయండి, అండ్ దీంట్లో ఎలాంటి హరి అనేది చేయకండి. బికాస్ ఈ షుగర్ ప్రాబ్లం అనేది మీరు చెప్పినట్లు 1 year నుంచి బాడీలో ఉండొచ్చు, బట్ మీరు లేట్గా కొంచెం చెకప్ చేయించుకున్నారు, అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ 390 అంటే ఆల్మోస్ట్ 400 వరకు వచ్చింది. సో డెఫినెట్గా మీకు ఎక్కువ టైం పడుతుంది. మీకు పాసిబుల్ ఉంటే వేరే డాక్టర్ దగ్గర కూడా మీరు వెళ్ళి మెడిసిన్స్ ఏమైనా డబల్ చేయాల్సిన అవసరం ఉందా అంటే డెఫినెట్గా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకొని 2 times మెడిసిన్స్ కానీ లేకపోతే హై పవర్ మెడిసిన్స్ యూస్ చేసి 6 monthsలో డయాబెటీస్ నార్మల్ అయిపోతుంది. దాని తర్వాత నెమ్మదిగా మీరు మెడిసిన్ ది డోస్ తగ్గడానికి ట్రై చేయొచ్చు, బట్ డాక్టర్ చెప్పినట్టు మాత్రమే మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సి ఉంటుంది. హోమియోపతిలో కావాలంటే డెఫినెట్గా మీరు సైడ్ బై సైడ్ యూస్ చేసుకోవచ్చు. ఆ మెడిసిన్స్కి మన మెడిసిన్స్కి ఒక 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు డెఫినెట్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఇక్బాల్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, చెప్పండి, డాక్టర్ ఉన్నారు. సార్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, చెప్పండి ప్రాబ్లం ఏంటి, డాక్టర్ ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, చెప్పండి. నా పేరు సయ్యద్ ఇక్బాల్ మేడం. రైట్ సార్. నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్. అయితే మేడం నాకు ఒక 2-3 years నుంచి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది మేడం బాగా.
అంటే సార్ గ్యాస్ రిలీజ్ అవుతుందా, మంటగా ఉంటుందా, ఎగ్జాక్ట్ గా గ్యాస్ రిలీజ్ అవుతుంది మేడం, అలా చెస్ట్ పెయిన్ లాగా ఆ విధంగా వస్తుంటది మేడం మా మధ్య మధ్యలో. రైట్ సార్. దాని వల్ల ఏమైతుందంటే మేడం డైజెషన్ ప్రాబ్లం ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి మేడం బాగా. రైట్. హోమియో కూడా వాడుతున్నాను నేను, అలోపతి కూడా వాడుతున్నాను మేడం. ఓకే సార్. రైట్. అంటే ఎవ్రీ 3 months నేను HbA1c టెస్ట్ చేయించుకుంటాను మేడం. రైట్. 6.0 లోనే ఉంటది కానీ పైన మాత్రం ఉండదు మేడం. ఓకే. రైట్. రైట్. అండ్ అదే మేడం ఇప్పుడు ఈ షుగర్ ఈ మధ్య కాలంలో నాకు ఒక 1 month నుంచి కాళ్ళు లాగడము, తిమ్మిర్లు రావడం ఇట్లా జరుగుతుంది మేడం. రైట్ సార్. సార్ మీరు HbA1c చెక్ చేయించుకుంటారు, దాంతో పాటు మీరు ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ షుగర్ చెక్ చేయించుకుంటారా, చెప్పారా? ఓన్లీ ఇదే చేయించుకుంటున్నాను. ఓన్లీ ఇదే చేపిస్తున్నారు కదా. రైట్ సార్. ఓకే సార్. అండ్ మీ ఏజ్ ఎంత సార్ ప్రెసెంట్ గా? నాది 45 మేడం. 45. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, బీపీ? బీపీ ఉంది మేడం, థైరాయిడ్ లేదు మేడం. ఓకే సార్. బీపీ టాబ్లెట్ వాడుతాను. రైట్ సార్. మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి. సో కాలర్ గారు అడిగినట్లు ఏజ్ వచ్చేసి 45 years, డయాబెటీస్ అనేది జనరల్ గా బార్డర్ లో ఉంది. జనరల్ గా ఎవ్రీ 3 months కి HbA1c అనేది చెక్ చేయించుకుంటూ ఉంటున్నారు. అండ్ 6.5 మధ్యన వస్తుంది, అండ్ 6 కంటే తక్కువ 5.5 అట్లా రావట్లేదు. నార్మల్ గా మీరు ఎప్పుడైతే రిపోర్ట్స్ అనేది చూస్తారో షుగర్ రిపోర్ట్స్, దాంట్లో 6 కంటే తక్కువగా HbA1c ఉన్నది అంటే మాత్రమే మీకు డయాబెటీస్ లేదు. 6.2 కంటే కొంచెం కూడా ఎక్కువగా ఉన్నదంటే మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నారు అని జనరల్ గా రిపోర్ట్స్ లో రాసి ఉంటుంది. సో కాలర్ గారు చెప్పినట్లు ఏంటంటే డౌట్ ఏంటంటే నాకు డయాబెటీస్ ఉందా, అండ్ ఇది 6 కంటే తక్కువ 5.8 కానీ 5.5 ఏదైతే ఐడియల్ రేంజ్ ఉన్నది 5.5 5.8 మధ్యన ఉండాలి ఎవరైతే నాన్ డయాబెటిక్ ఉంటారో వాళ్ళ కోసానికి. సో దాని గురించి ఏం చేయాలి అండ్ ఇది ఎట్లా డీల్ చేయాలి, ఇది క్వశ్చన్. సో ఆన్సర్ నేను ఇవ్వాల్సి ఉంటుందంటే సార్ మీరు నెక్స్ట్ టైం జనరల్ గా సపోజ్ మీరు రీసెంట్ గా HbA1c చెక్ చేయించుకున్నారంటే ఫస్ట్ థింగ్ మీరు ఒక్కసారి మొత్తం కంప్లీట్ షుగర్ ప్రొఫైల్ చేయించుకోండి. అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ భోజనం అయిన తర్వాత 1.5 hour తర్వాత ఏదైతే పోస్ట్ లంచ్ ఉంటుందో అది మీరు చేపియండి. అది మీరు కంటిన్యూస్గా ఒక 2 months ఒక్కసారి మీరు చేయించుకుంటూ ఉండండి సార్. దాంట్లో సపోజ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 100% విదిన్ రేంజ్ ఉన్నది అంటే నార్మల్ ఉన్నది అంటే డెఫినెట్గా మీకు షుగర్ లేదు. ఎస్ మీకు ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నది అని మీరు అనుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నది. ఫ్యామిలీలో హిస్టరీ ఎవరికి ఉంటుంది, అబౌవ్ 55 years ఎవరికైనా సరే మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్కి డెఫినెట్గా ఉండి ఉంటుంది. అట్లానే మీకు కంపల్సరీ ఈ స్టేజ్లో వస్తుందని పాసిబిలిటీ లేదు. బట్ ఎస్ ఇంకొక 4-5 years తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఏజ్. ఆల్రెడీ మీకు బీపీ ఉన్నది కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే మీరు నార్మల్గా ఏదైతే డయట్ ఉంటుంది జనరల్గా మనం ఏదైతే చెప్తూ ఉంటామో మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోండి, కార్బోహైడ్రేట్ తగ్గించండి, అట్లాంటి డయట్ మీరు తీసుకోండి. అండ్ కొంచెం నార్మల్ ఎక్సర్సైజెస్ చేయండి. హెవీగా ఎక్సర్సైజ్ చేయొద్దు 40+ ఏజ్ ఉన్న వాళ్ళు, బికాస్ బీపీ కూడా ఉన్నది కాబట్టి. సో లో ఇంటెన్సిటీ కొంచెం మామూలుగా వాకింగ్ అట్లాంటివి చేస్తూ ఉండండి. అండ్ నేను చెప్పినట్లు మొత్తం షుగర్ ప్రొఫైల్ మీరు ఒక్కసారి చెప్పింది, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్. దాని తర్వాత మాత్రమే పర్ఫెక్ట్గా మీకు కూడా క్లారిటీ వస్తుంది అండ్ డాక్టర్స్కి క్లారిటీ వస్తుంది. సపోజ్ 2 కూడా నార్మల్ ఉన్నాయంటే మీరు డెఫినెట్గా మీకు షుగర్ లేదు. ఎస్ బట్ ఫ్యూచర్ కోసానికి మీరు చిన్నగా ఏదైతే చేయాల్సి ఉంటుందో అది మాత్రమే ఫాలో చేయాలి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. రైట్. ఓకే డాక్టర్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అరుణ్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం మా 7 months ప్రెగ్నెంట్ మేడం. సారీ సార్, మీ వైఫ్ 7 months ప్రెగ్నెంట్? మేడం కొంచెం గట్టిగా మాట్లాడండి. చేసినప్పుడు రాలేదు. రైట్. అంటే షుగర్ రాలేదు. రైట్. ఇప్పుడు 7 months టెస్ట్ చేస్తే వచ్చింది మేడం. రైట్ సార్. ఎస్ ఎస్. సో ప్రెసెంట్గా ఎంత ఉంది సార్, నాకు కరెక్ట్గా చెప్పండి ఎంత ఉంది, లైక్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ తెలుసా మీకు? 239. ఓకే సార్. రైట్ సార్. ఓకే. సిమ్టమ్స్ ఏమి కూడా లేవు కదా సార్? మేడం సిమ్టమ్స్ అంటే ఎక్కువగా ఆకలి అట్లేమైనా ఉంటుందా? ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్. మెడిసిన్స్ దీని గురించి స్టార్ట్ చేశారా, చేయలేదా సార్? చేశారు కదా. ఓకే సార్, మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి, నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పింది వైఫ్ అనేది ప్రెగ్నెన్సీ 7 months ఉంది. అంతకుముందు షుగర్ అనేది డయాగ్నోస్ కాలేదు, బట్ ప్రెజెంట్గా 7 monthsలో షుగర్ అనేది పోస్ట్ లంచ్ 239 వచ్చింది, మెడిసిన్ స్టార్ట్ చేశారు. సో క్వశ్చన్ ఏంటంటే ఇది రివర్స్ అవుతుందా లేదా? ఒక విషయం అర్థం చేసుకోవాలి, ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 6 monthsలో షుగర్ వచ్చే ఛాన్సెస్ వస్తుంది. జనరల్గా కొంతమందికి ఫస్ట్ 6 months రాకున్నా కూడా 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th month 8th monthలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
ఇది చాలా చాలా నార్మల్. దీనికి జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది చాలా కామన్ కండిషన్. ఓన్లీ కొంచెం మీడియంగా ఒక 30 minutes 20 minutes పాసిబుల్ ఉంటుంది. అంత వాకింగ్ మాత్రమే చేయాలి అండ్ మెడిసిన్స్ కంటిన్యూగా యూజ్ చేయాలి. ప్రెగ్నెన్సీ తర్వాత ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. కాకపోతే మీరు డెఫినెట్గా ఒక 3 monthsకి ఒకసారి షుగర్ అనేది చెక్ చేయించుకుంటూ ఉండాలి. డెలివరీ తర్వాత కూడా కొంతమందికి మాత్రమే ఓన్లీ 5% కేసెస్లోనే ఈ డయాబెటీస్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో వస్తుంది అది కొంతమందికి కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో డెఫినెట్గా 90% కేసెస్లో అది కంటిన్యూ అనేది అవ్వదు. బట్ కంటిన్యూ కాకుండా ఉండాలంటే మైల్డ్గా ఒక 3 months 4 months తర్వాత ఎక్సర్సైజెస్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది డెఫినెట్గా స్టార్ట్ చేయాలి. ఓకే డాక్టర్, అయితే చాలా మంది డయాబెటిక్ ప్రాబ్లం రాగానే ఎర్లీ స్టేజ్లో ఓకే ఇప్పటి నుంచి మొదలు పెడితే స్టార్ట్ చేస్తే మెడిసిన్స్ వాడడము లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అన్న దాంతో స్టార్ట్ చేయకుండా ఫుడ్నే కంట్రోల్ చేస్తూ డైట్ అంతా కంట్రోల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఇది చాలా మంచి క్వశ్చన్. అన్ఫార్చునేట్లీ లాస్ట్ 10 years నుంచి మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది వరల్డ్లో. దీనికి ఒక్క రీజన్ అనేది బికాస్ చెప్తూ ఉంటారు అందరూ డయాబెటీస్కి మెడిసిన్ వాడొద్దు, అలవాటు అయిపోతుంది. ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెడికల్లీ ఎప్పుడైతే మనకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది మీరు కంపల్సరీ మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. మెడిసిన్స్ యూజ్ చేసుకున్నప్పుడు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ యూజింగ్ మెడిసిన్స్ మీరు డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఈ డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా అని మీరు మెడిసిన్స్ వాడకుండా ఓన్లీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ వస్తుంది, స్పెషల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.